పల్నాడు జిల్లా నర్సరావుపేటలో పలు ఆయిల్ మిల్లులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేపట్టారు. చిలకలూరుపేట రోడ్లో ఉన్న సోమశ్రీ ట్రేడర్స్లో తనిఖీలు నిర్వహించి ఆయిల్ శాంపిళ్లను సేకరించారు. ఇక ఆయిల్ మిల్లుల్లో కల్తీ ఆయిల్ విక్రయాలు అమ్ముతున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయన్నారు ఫుడ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ. కొన్ని మిల్లుల్లో శాంపిళ్లను సేకరించి హైదరాబాద్ ల్యాబ్కు పంపిస్తామన్నారు. ఇక ల్యాబ్ రిపోర్టులో కల్తీ అని తేలితే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మేము ఈ ప్రకాశం ఈ నెల్లూరు ఈ పల్నాడు జిల్లాలో ఆయిల్స్ మీద కల్తీ జరుగుతున్నాయన్నటువంటి సమాచారంతో దాడులను నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి ఆయిల్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు రీప్యాకర్స్ వీళ్ళు ఆయిల్స్ వచ్చేసి బయట పర్చేజ్ చేసుకొని వీళ్ళు రీప్యాక్ చేసి వీళ్ళు లేబుల్ స్టిక్కర్ తో ప్రజలకు ఆహార పదార్థంగా అమ్ముతున్నారని తెలియజేశారు. వాళ్ళు కొనుగోలు చేసినటువంటి రీప్యాక్ చేసింది కల్తీగా బాగా జరుగుతున్నటువంటి అనుమానంతో ఇక్కడ దాడులు నిర్వహించి శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. మనకు జాయింట్ కలెక్టర్ గారు మన పల్నాడు జిల్లాకి ఎడ్యుకేషన్ ఆఫీసర్ గా ఉంటారు. ఈ కేసుల్ని ఏదైనా ఫైల్ చేసిన తర్వాత రిపోర్ట్ స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ హైదరాబాద్ కి పంపించడం జరుగుతుంది. వాటిలో కనుక కల్తీ అని తేలినట్లయితే సబ్ స్టాండర్డ్, మిస్ బ్రాండెడ్, అన్సేఫ్ అనేటువంటి కేసులుగా డివైడ్ చేశారు FSS యాక్ట్. అందువల్ల వీటిలో ఏదైనా అనాలిసిస్ రిపోర్ట్ లో కనుక ఫాల్స్ కనుక వచ్చి సబ్ స్టాండర్డ్, మిస్ బ్రాండెడ్ ఈ విధంగా ఏదైనా డిక్లరేషన్